అవును. ఆ తర్వాత కొద్ది రోజులకి అతను పూణే మూవ్ అయ్యాడు. వెళ్లే ముందు వాచ్మెన్ చేత ఈ లెటర్ పంపించాడు చెప్పింది కావ్య. శ్వేత చదవటం మొదలుపెట్టింది. కావ్య గారికి మీ పేరు నాకెలా తెలుసా అనుకుంటున్నారా? ప్రతాప్ గారు పిలుస్తుంటే చాలాసార్లు విన్నాను. ఆ రోజు మీ మీద అనాలోచితంగా అరిచినందుకు ముందుగా మీరు నన్ను మన్నించాలి. మనం చేసే ప్రతి పనికి రీజనింగ్ వెతుక్కుంటే మనం చాలాసార్లు ఫెయిల్ అవుతాం. ఆ రోజు నేను మీ మీద అసహనం ప్రదర్శించడం కూడా అలాంటిదే. ఆ రోజు మీరు ఎదురు తిరిగి నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని ఒక్క మాట అడిగి ఉంటే నా పరిస్థితి వేరేలా ఉండేది. కానీ మీరు అడగలేదు. అది మీ సంస్కారం. అలాంటి మీ సంస్కారానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. దయచేసి ఈ లెటర్ మనసుతో చదవటానికి ప్రయత్నించండి. మా నాన్న తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ గొప్ప పండితుడు. పండిత పుత్ర పరమశుంఠ అనే సామెత ఎలా వచ్చిందో మా నాన్నని చూశాకే నాకు బాగా అర్థమైంది. పండితులకు జీవితంలో సగభాగం పాండిత్యం సంపాదించటానికి, మిగిలిన సగం దాన్ని ప్రదర్శించి కీర్తి గడించటానికి సరిపోతుంది. ఇక వాళ్ళకి పిల్లలతో గడిపే టైము, వాళ్ళని తీర్చిదిద్దుకునే ఓపిక ఎక్కడుంటుంది చెప్పండి? దానికి గొప్ప ఉదాహరణే మా 2 అక్కలు. మా నాన్నకి ఊళ్ళో ఉన్న పరువు ప్రతిష్టలు చాలా గొప్పవి. అక్కలని చదువు కోసం బయటికి పంపితే వాళ్ళేదన్నా తప్పు చేస్తారేమో, దానివల్ల తన గౌరవ ప్రతిష్టలకి ఎక్కడ భంగం కలుగుతుందో అన్న ముందు చూపుతో వాళ్ళని కనీసం హై స్కూల్కి కూడా పంపలేదు. మా పొలం కౌలుకి చేసే సాంబయ్య కూతురు బీడీ చేయటానికి, మాకు పాలు పోసే శేషమ్మ మనుమరాలు ఇంజనీరింగ్లో చేరటానికి సలహాలు ఇచ్చింది మా నాన్నే. ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు మా నాన్న దగ్గరికి వచ్చి ఆయన్ని ఒక దేవుడిలా ఆరాధించేవారు. అప్పుడు మా నాన్న కళ్ళల్లో మెరుపు చాలా స్పష్టంగా కనిపించేది. ఆ మెరుపే అక్కల జీవితాన్ని కాల్చేసిందనిపిస్తుంది నాకు. 2 అక్కలకి అందరిలాగా బయటికి వెళ్ళాలని, చదువుకోవాలని, ప్రపంచం చూడాలని కోరిక ఉండేది. ఆ విషయం మా నాన్నకి చెప్పే ధైర్యం, వీళ్ళకి ఏం కావాలో తెలుసుకునే బాధ్యత, సమయం ఆయనకి ఉండేవి కావు. అమ్మ ఉందంటే నాన్నగారి గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగే పనులే కాదు, ఆలోచనలు కూడా ఆవిడ చేసేది కాదు. మహాపతివ్రత. ఈ పాటికి మీకు ఒక సందేహం వచ్చే ఉంటుంది, మరి మీరేం చేసేవారు అని. చాలాసార్లు అక్కల గురించి నాన్నతో వాదనకి దిగేవాడిని. కానీ కీర్తి కండూతి ముందు నాలాంటి వాడి వాదనలు, వాస్తవాలు అన్నీ నీరుగారిపోయేవి. అక్కల్ని చూస్తేనే జాలేసేది. ఎవరన్నా కాలేజీ అమ్మాయిలు ఎదురైనా, బాగా చదువుకున్న అమ్మాయిలు మా ఇంటికి వచ్చినా వాళ్ళ ముందు కుంచుకుపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో న్యూనతాభావం ఉండేది, చేసే పనుల్లో తొట్టుపాటు. ఇది చాలదన్నట్టు వచ్చిన వాళ్ళు ముందే నాన్న వీళ్ళకి క్లాసులు పీకటం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఏడుపు వచ్చేది. ఆడుతూ పాడుతూ తమ వయసు వాళ్ళతో కలిసి స్కూల్లో, కాలేజీలో గడపాల్సిన వయసంతా అమ్మతో, బామ్మతో కలిసి వంటింట్లో గడిపే అక్కల్ని చూస్తుంటే బాలకార్మిక వ్యవస్థ అంతా మా ఇంట్లోనే తిష్ట వేసి కూర్చున్నట్లు అనిపించేది. వాళ్ళకి 20 ఏళ్ల వయసు రాగానే మా నాన్న తన గౌరవానికి తగ్గ సంబంధాలు చూసి అక్కలకి ఘనంగా పెళ్లి చేసి పంపారు. ఊరంతా ఆయన్ని మళ్ళీ మెచ్చుకుంది. రావుగారు కూతుళ్ళిద్దరిని ఎంతో పద్ధతిగా పెంచి చేయాల్సిన వయసులోనే పెళ్లిళ్ళు చేసి చక్కగా ఒకింటి వాళ్ళని చేశారని నాన్న కళ నెరవేరింది. కానీ అక్కలు మాత్రం ఇంటి పేరు మార్చుకొని మరో వంటింటికి పర్మనెంట్గా బదిలీ అయ్యారు. చదువుకున్న ఆడపిల్లల్ని చూసినప్పుడల్లా నాకు మా 2 అక్కలు గుర్తొస్తారు. ముఖ్యంగా వాళ్ళ కళ్ళు. ఆ కళ్ళల్లో ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు దాచుకున్నారు. ఆ రోజు నేను మీ మీద విసుక్కోవటానికి కారణం కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రోజు నా అసహనంతో ఒక ఆలోచన, ఆవేదన ఉన్నాయి. మీరు ఎంటెక్ చేశారని ఒకసారి ప్రతాప్ గారు మాటల్లో చెప్పారు. అప్పటి నుంచే నేను మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. చదువుకొని మా అక్కలకి, చదువుకున్న మీకు పెద్ద తేడా ఏం లేదనిపించింది. మీరు కూడా వాళ్ళలాగే ఒంటిల్లు, పిల్లాడు, భర్త ఇదే ప్రపంచంగా బ్రతికేస్తున్నారు. పెళ్లిలో అప్పగింతలప్పుడు అక్కలు ఏడుస్తుంటే ఏమనిపించిందో తెలుసా? అప్పటిదాకా కళ్ళల్లో దాచుకున్న ఆశలు, కోరికలు కన్నీళ్లుగా మారి శాశ్వతంగా కరిగిపోతున్నాయి అనిపించింది. యుగాలు గడిచినా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించబడుతున్న ఆడపిల్లల విషయంలో మాత్రం సాధించిన మార్పేమీ పెద్దగా లేదు. ఆడపిల్ల చదువుకున్నంత మాత్రాన ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుకోవటంలో తప్పేముందని మీరు అడగవచ్చు. తప్పేమీ లేదు. కానీ
ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చక్కదిద్దుకోవచ్చు. కుటుంబం ఇద్దరిది అయినప్పుడు పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతలు కూడా ఇద్దరివి కావాలి. అలా కాకుండా ఒకళ్ళ అభివృద్ధికి అడ్డుకట్ట వేసి దాని మీద మరొకరు భవనాలు నిర్మించుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఉద్యోగం, కెరీర్ మగవాడికి ఎంత ముఖ్యమో ఆడవారికి కూడా అంతే ముఖ్యమనే భావం మనలో రావాలి. భార్యాభర్తల మధ్య అదొక కాంట్రాక్టు లాగా కాకుండా ఒక అవగాహనతో జరగాలి. లేకపోతే మనం ఆశపడే సమానత్వం ఎన్ని తరాలు గడిచినా స్టేజీల మీద ఉపన్యాసాలకే పరిమితం అవుతుంది. మీరు ఇంకో 3 ఏళ్ల తర్వాత మీ బాబుని స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉండి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గమనించండి, ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎప్పటికీ 5 ఏళ్లు వెనకబడే ఉంటారు. అది మీ కెరీర్లో ఎప్పటికీ ఒక అసంతృప్తిగానే మిగిలిపోతుంది. ఇది చిన్న విషయమే అనిపించవచ్చు. స్త్రీ పురుషుల మధ్య అసమానత్వానికి పునాదులు పడింది ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే. కావ్య గారు, మీరే కాదు, మీలాంటి చదువుకున్న అమ్మాయిలు చాలామంది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోవటం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోవటం చేతకాక సర్దుకుపోవటానికి అలవాటు పడిపోతున్నారు. అదే నా ఆవేదన. మీకు లెటర్ రాయటంలో ఉద్దేశం కూడా అదే. నా మనసులోని భావాల్ని సరిగ్గా కన్వే చేయగలిగానో లేదో నాకైతే తెలియదు. మీరు మాత్రం సరిగానే అర్థం చేసుకోగలరనే నమ్మకం నాకుంది. ఇట్లు భరత్. లెటర్ మడిచి కావ్యకి ఇస్తూ అంది శ్వేత. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు అని. అతని భావాల్ని ఆమె కూడా సరిగ్గా అర్థం చేసుకోగలిగితే భరత్ కూడా అదృష్టవంతుడవుతాడు అంది కావ్య. ఇద్దరూ కాఫీ డే నుంచి బయటికి వచ్చి నడవటం మొదలుపెట్టారు. ఇంతకీ న్యూటన్ సిద్ధాంతాన్ని మనిషికి కూడా ఆపాదించవచ్చు అనే దాంతో నువ్వు ఏకీభవిస్తావా? నవ్వుతూ అడిగింది కావ్య. శ్వేత కొంచెం నాటకీయంగా తలూపుతూ ఒప్పుకుంటా, కానీ చలనం లేని ఏ వస్తువునైనా అనే కన్నా చలించగల లక్షణం ఉన్న ఏ వస్తువునైనా అనే చిన్న సవరణతో అంది. అప్పుడు అది న్యూటన్ సిద్ధాంతం ఎందుకు అవుతుంది? శ్వేత సిద్ధాంతం అవుతుంది కానీ అంది కావ్య పెద్దగా నవ్వుతూ. శ్వేత కూడా శృతి కలిపింది. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ చెప్పటంలో నా జీవితం కూడా ఆధారపడి ఉంది. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఎంత చదువు